అమెరికా ప్రజల్ని ఎంత దోచేశారో ఇప్పుడు తెలుస్తూ ఉంది. తాజాగా 2,40,000 కోట్ల రూపాయలు లాస్ట్ మంత్లో వాళ్ళకి వచ్చినాయంట. ఏంటది? టారిఫ్ల రూపంలో అక్కడ ప్రజల మీద వేయడం. ఎవరిని దోచుకున్నట్టు అమెరికా? వాళ్ళ ప్రజలను వాళ్ళే దోచుకున్నట్టు. భారతదేశం 100 రూపాయలకు సరుకు పంపిస్తే 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. బ్రెజిల్ 100 రూపాయలు పంపిస్తే 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. చైనా వాడు పంపిస్తే 100 రూపాయలు పంపిస్తే 120 రూపాయలు వసూలు చేస్తున్నాడు. లాభాలతో కలిపి లెక్కలేసుకుంటే ఆ పైన ఇదంతా తింటున్నది ప్రభుత్వం. ఇట్లాగా దాదాపుగా 70 దేశాల నుంచి పంపించిన సరుకుల మీదన వేసిన టారిఫ్లు ఈ దేశాలకు ఏమైనా నష్టమైనయా, లాభమైనయా? లాభము లేదు, నష్టము లేదు. అక్కడ కొంటే అమ్ముడుపోతే, కొనకపోతే మిగిలిపోతాయి. ఇది అట్ ద సేమ్ టైం అక్కడ నష్టపోయింది ఎవరు? ఆ రేట్లు పెట్టి, ఎక్కువ రేట్లు పెట్టి కొన్నది ఎవరు? అమెరికన్ ప్రజలు. అంటే దోపిడీకి గురైంది ఎవరు? అమెరికన్ ప్రజలు. నిన్నటిదాకా 10,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వాళ్ళకి ఇవాళ 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఖర్చు అయితే దోపిడీకి గురైంది ఎవరు? అమెరికన్స్. అలా చైతన్యపరిచే మీడియా అక్కడ లేకపోవడం వాళ్ళకి శాపం.